ఈరోజు మనం 10th క్లాస్లోని మెన్సురేషన్ మ్యాథ్స్లో మెన్సురేషన్ అంటే క్షేత్రమితి, తెలుగులో ఏమంటారు? క్షేత్రమితి. దీనిలో ఫస్ట్ ఒక క్యూబాయిడ్ తీసుకుంటాం. క్యూబాయిడ్ అంటే ఈ విధంగా ఈ షేప్లో ఉంటుంది క్యూబాయిడ్. దీని నేమ్ ఆఫ్ ది సాలిడ్ అంటే క్యూబాయిడ్ తీసుకున్నాం. ఇక్కడ క్యూబాయిడ్ డయాగ్రామ్ వేస్తున్నాం చూడండి. ఈ విధంగా రెక్టాంగిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక రెక్టాంగిల్ వేసుకుంటాం. ఈ రెండింటిని ఇలాగా జాయిన్ చేయాలి. ఈ విధంగా క్యూబాయిడ్ వచ్చింది మనకి. ఇది ఈ క్యూబాయిడ్ యొక్క లెంగ్త్ ఎల్, బ్రెత్ బి, హైట్ హెచ్. లెంగ్త్ ఎల్, బ్రెత్ బి, హైట్ హెచ్. అయితే దీని యొక్క లాటరల్ లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంతా. ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ చుట్టూ మాట, ఈ చుట్టూ ఉన్న దీని ఏరియా అంతా అన్నాడు. దీని ఏరియా ఎలా కడతామంటే, ఇప్పుడు ఇది లెంగ్త్, ఇది బ్రెత్. అంటే లెంగ్త్, బ్రెత్ ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది. రెక్టాంగిల్ షేప్లో ఉన్నప్పుడు దాని యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 × L+B. అంటే దీని యొక్క చుట్టుకొలత వస్తుందన్నమాట. అంటే పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ షేప్లో ఉంది ఇది. అంటే లెంగ్త్, బ్రెత్. దీనికి పెరిమీటర్ అవుతుంది 2 × L+B ఇంటూ హైట్ ఉంది. ఇక్కడ హైట్ ఎట్టి మనం మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుందన్నమాట. లాటరల్ లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ పెరిమీటర్ని మనం హైట్ తోటి మల్టిప్లై చేసామన్నమాట. అప్పుడు ఏమవుతుంది? 2 × L+B × H. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × H, 2H × L+B. దాని ఫార్ములా లాటరల్ కర్వ్డ్ సర్ఫేస్, లాటరల్ లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? 2H × L+B. అలాగే క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇది మొత్తం లాటరల్ ప్లస్ పైన ఉన్నది, కింద ఉన్నది. మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి మొత్తం దీనికి? 1 2 3 4 5 6. అంటే ఇప్పుడు దీన్ని కట్టాలనుకోండి, ఏరియా ఒక ఏరియా తీసుకుంటాం మనం. ఇలా కట్టాలనుకోండి, రెక్టాంగిల్ షేప్లో ఉంది. దీనికి ఏరియా ఏంటి? ఎల్, లెంగ్త్ ఎల్, బ్రెత్ ఏంటి? బి. అప్పుడు ఏరియా ఫార్ములా ఏమవుతుంది? ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ × బి. అంటే దీనికి ఏమవుతుంది? దీని ఏరియా కట్టాలంటే ఇది ఎల్లో, ఇదేంటిది? బి. ఎల్ × బి, ఎల్బి వచ్చింది దీనికి. ప్లస్ దీనికి వచ్చింది పైది. అలాగే దీనికి ఏమవుతుంది? ఇది ఎల్, ఇది బి. అంటే ఏమవుతుంది? ఎల్ × బి, ఎల్బి. అంటే పైదాన్ని కిందాన్ని కట్టాం. నెక్స్ట్ ఇది కట్టాలనుకోండి, దీనికి ఏముంది? బ్రెత్ ఉంది, నెక్స్ట్ హైట్ ఉంది. బ్రెత్ × హైట్ కడితే ఏమవుతుంది? ఈ ఏరియా వస్తుంది. అంటే బి × హెచ్, బిహెచ్. ప్లస్ ఇది సేమ్ ఈ పక్కన. ఇది బ్రెత్, హైట్. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈ ఏరియా వస్తుంది. బ్రెత్ × హైట్ అంటే బిహెచ్. అలాగే ఇది కట్టాలి ఇప్పుడు మనం. ఇది మిగిలిపోయింది. ఇది లెంగ్త్, ఇదేంటిది? హైట్. అంటే ఈ రెండు లెంగ్త్, హైట్ మల్టిప్లై చేసామనుకో మనకి ఈ ఏరియా వస్తుంది. అంటే ఎల్హెచ్, ఎల్ × హెచ్, ఎల్హెచ్. అలాగే సేమ్ దీనికి ఆపోజిట్ ఇది ఎల్, ఇది హెచ్, ఎల్హెచ్. ఇక్కడ చూడండి, ఎల్బి, ఇది ఒక ఎల్బి, ఇది ఒక ఎల్బి. ఎంత అవుతుంది? 2LB. అలాగే ఇది బిహెచ్, ఇది బిహెచ్, 2BH. ఎల్హెచ్ ప్లస్ ఎల్హెచ్, 2LH. మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి. అంటే మనం ఇప్పుడు 2LB అనేది ఏంటి? దేని ఏరియా? ఇది ప్లస్ ఇది రెండిట్లది. అలాగే BH, 2BH అంటే దీని ఏరియా ప్లస్ దీని ఏరియా. అలాగే 2LH అంటే ఇది ప్లస్ ఇది. టోటల్ అంటే ఏం చేయాలి? మూడింటిని మొత్తం కలపాలి. అంటే కలిపామనుకో టోటల్ 2LB ప్లస్ 2BH ప్లస్ 2LH.
దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 2 2 2 కామన్గా ఉంది ఎల్బి ప్లస్ 2 కామన్ తీసేస్తే ఎల్బి ఉంటుంది. ఇక్కడ 2 కామన్ తీసేసి అనుకోండి బీహెచ్, అలాగే ఇక్కడ ప్లస్ 2 కామన్ తీస్తే ఎల్హెచ్ ఉంటుంది. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్. నెక్స్ట్ దీన్ని ఇంకా ఎలా గుర్తించుకోవచ్చు అంటే ఎల్బిహెచ్ ఇలా వేసుకుని ఫస్ట్ 2 ఇంటూ ఎల్బి ఫస్ట్, తర్వాత బీహెచ్ ఈ రెండు, ఫస్ట్ ఈ రెండు తీసుకుంటాం ఎల్బి, తర్వాత బీహెచ్ అంటే ఈ రెండు తీసుకుంటాం, తర్వాత ఎల్హెచ్ ఈ ఎల్లో హెచ్ ఈ రెండు మాట. ఈ విధంగా 2 ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్ అనేది దేనికి ఫార్ములా? క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. ఇప్పుడు వాల్యూమ్ కడదాం. వాల్యూమ్ అంటే ఏంటి? ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో ఉన్న లోపల ప్లేస్ అనమాట వాల్యూమ్ అంటే. లోపల మనం ఈ పెన్సిల్ అన్ని పెట్టుకున్నాం కదా, లోపల ఉన్న ఈ స్పేస్ని, లోపల ఉన్న స్పేస్ని వాల్యూమ్ అంటమాట. వాల్యూమ్ అంటే ఎలాగ వస్తుంది వాల్యూమ్ మనకి? ఇది లెంగ్త్, ఇది బ్రెత్, హైట్. అంటే లెంగ్త్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. ఇప్పుడు మూడింటిని మల్టిప్లై చేస్తే అవుతుంది ఎల్బిహెచ్. అంటే lateral surface of cuboid ఫార్ములా ఏంటి? 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్కి ఏంటి? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్. అలాగే వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్కి ఏంటి? ఎల్బిహెచ్ అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. అంటే లెంగ్త్, బ్రెత్, హైట్ ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే దాని యొక్క వాల్యూము మనకు వస్తుంది. ఇప్పుడు క్యూబాయిడ్ అంటే తెలుసు కదా మనకి. క్యూబాయిడ్ అంటే లెంగ్త్, బ్రెత్, హైట్ ఈ వేరుగా ఉంది. లెంగ్త్ చూడండి ఎక్కువగా ఉంది, బ్రెత్ దాని మీద తక్కువగా ఉంది, హైట్ ఇంకా తక్కువగా ఉంది. ఈ విధంగా వేరువేరుగా ఉంటాయి. లెంగ్త్, బ్రెత్, హైట్ వేరువేరుగా ఉన్నాయి. దీన్ని క్యూబాయిడ్ అంటాం మనం. ఈ షేప్లో ఉంటే క్యూబాయిడ్. నెక్స్ట్ ఇలాగా లెంగ్త్, బ్రెత్, హైట్ మూడు కూడా మొత్తం ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇది ఎంత ఉందో ఇది ఎంత ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది. ఈ విధంగా ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్గా ఉంటేదాన్ని ఏమంటారంటే క్యూబ్ అంటారు. ఈ క్యూబ్ డయాగ్రామ్ వేయాలంటే ముందు ఇలాగా స్క్వేర్ వేసుకోవాలి. 4 సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇంకొక స్క్వేర్ వేసు. వీటిని మనం ఈ విధంగా జాయిన్ చేసి ఈ విధంగా క్యూబ్ వస్తుంది. క్యూబ్ అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఒక్కొక్క సైడ్ మనం ఏ అనుకుంటే ప్రతి సైడ్ కూడా ఏ అవుతుంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు దీన్ని యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా కట్టాలి. క్యూబ్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా కట్టాలి. ఈ లేటరల్ సర్ఫేస్ ఏరియా కట్టాలంటే ఫస్ట్ ఈ ఏరియా ఎంత, ఈ ఏరియా ఎంత, ఈ ఏరియా ఎంత, ఈ 4 మొత్తం 4 స్పేస్ ఉన్నాయి ఇక్కడ. ఈ యొక్క అంటే ఈ స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి ఈ స్క్వేర్ యొక్క ఏరియా ఎంత ఉంటుందో ముందు చూద్దాం. ఈ విధంగా ఏరియా అంటే ఇది లోపల ఉన్న ప్లేస్ని ఏరియా అంటాం మనం. దీని ఏరియా ఎలా వస్తుంది? మనం రెక్టాంగిల్ చూసాం ఇందాక. రెక్టాంగిల్ యొక్క లెంగ్త్ ఎల్ అయితే, ఇది బి అయితే బ్రెత్, దీని యొక్క ఏరియా లోపల ఉన్న ఏరియా ఎంత అవుతుంది? ఎల్ ఇంటూ బి. అంటే లెంగ్త్, బ్రెత్ మల్టిప్లై చేస్తే దీని యొక్క ఏరియా వచ్చేస్తుంది. అలాగే దీని లెంగ్త్, బ్రెత్ కూడా సమానమే. అంటే 4 సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది ఏ, ఇది కూడా ఏ అవుతుంది. అంటే ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? ఏ స్క్వేర్. అంటే దీని ఏరియా ఎంత అవుతుంది? ఏ స్క్వేర్. దీని ఏరియా ఏ స్క్వేర్, దీని ఏరియా ఏ స్క్వేర్, దీని ఏరియా ఏ స్క్వేర్. మొత్తం ఏమైనా 1 2 3 4 అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఏ స్క్వేర్లు ఉన్నాయి. అంటే 4 ఏ స్క్వేర్. దేనిది? లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఏ స్క్వేర్. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా కట్టాలనుకోండి మనం. టోటల్ అంటే ఎన్ని ఉన్నాయి? మొత్తం టోటల్ సర్ఫేస్ ఎన్ని ఉన్నాయి? 1 ఈ 4 చుట్టూ 4 ఉన్నాయి,
ప్లస్ కింద ఒకటి పైన ఒకటి మొత్తం ఎన్ని అవుతాయి 6 అవుతాయి. పైది కూడా దీని ఏరియా ఎంత అవుతుంది ఏ స్క్వేర్, దీని ఏరియా కూడా ఏ స్క్వేరే. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 1 2 3 4 5 ప్లస్ 6 అంటే 6 ఏ స్క్వేర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6 ఏ స్క్వేర్. అదే లాటరల్ సర్ఫేస్ ఏరియాకి క్యూబ్కి ఏంటి 4 ఏ స్క్వేర్. ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్ అంటే ఘనపరిమాణం ఎలా కడతారంటే దీని యొక్క వాల్యూమ్ అంటే లోపల ప్లేస్ అన్నమాట. లోపల ప్లేస్ని వాల్యూమ్ అంటాం. ఎలా వస్తుంది మనకి క్యూబర్డ్ అనుకోండి వాల్యూమ్ ఎలా కట్టాం లెంగ్త్ బ్రెత్ హైట్ 3 మల్టిప్లై చేస్తుంటాం. అంటే ఇక్కడ 3 విలువలు ఉంటాయి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అన్నాం. మరి ఇక్కడ 4 మొత్తం ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది ఏ అనుకున్నాం, ఇది కూడా ఏ, ఇది కూడా ఏ. అంటే ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్, ఏ క్యూబ్ అవుతుంది. అంటే ఈ విధంగా మనకి lateral surface area of cube की 4a square, total surface area of cube की 6a square, value of cube की a cube. రెగ్యులర్ సర్క్యులర్ సిలిండర్ అంటే ఈ విధంగా సిలిండర్ ఉందనుకోండి, దీని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా, నెక్స్ట్ దీని వాల్యూమ్ లోపల ప్లేస్ మాట. వాల్యూమ్ అంటే ఇది లోపల ప్లేసు ఎంతో మనం కడతాం. ఇది ఎలా ఉంది ఒక సర్క్యులర్ కింద సర్కిల్ టైప్లో ఉంది షేపు. అలాగే సిలిండర్ సర్క్యులర్ సిలిండర్ మటుది ఇది. దీనిలో ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, పైన ఒక సర్కిల్ షేప్లో ఉంది. దీని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా కట్టాలి ఇప్పుడు మనం, అదే కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా. ఈ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఎలా వస్తుందంటే మనం ఇందాక మనం ఇక్కడ చూడండి క్యూబాయిడ్కి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎలా కట్టాం, దాని యొక్క పెరిమీటర్ కింద ఉన్న పెరిమీటరు ఏం వేసాం హైట్ ఎట్టి మల్టిప్లై చేసాం. పెరిమీటర్ అంతా కింద ఉన్నది ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి దీని యొక్క పెరిమీటర్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హైట్ ఎట్టి మల్టిప్లై చేసాం. అప్పుడు ఏమొచ్చింది మనకి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఇంటూ హెచ్, 2h ఇంటూ ఎల్ ప్లస్ బి వచ్చింది. అంటే మనం కింద ఉన్న ఈ దీని యొక్క పరిధి అంటే పెరిమీటర్ ఇంటూ హైట్ కడితే దీని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అలాగే ఇది కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా రావాలంటే మనకి దీని యొక్క పెరిమీటర్ అంటే ఈ సర్కిల్ షేప్లో ఉంది కదా, ఇది సర్కంఫరెన్స్ కడతామన్నమాట. దీన్ని కట్టి నెక్స్ట్ దీని యొక్క హైట్ తోటి మల్టిప్లై చేస్తాం. హైట్ మనం హెచ్ అనుకున్నాం అనుకోండి, ఈ విధంగా దీని యొక్క ఇలా సర్కిల్ ఉంటుంది, కింద ఒక సర్కిల్ షేప్లో ఉంటుంది. ఈ రెండింటిని ఇలా చేస్తే ఈ విధంగా దీని రేడియస్ ఆర్, అలాగే హైట్ హెచ్ అనుకుంటే ఇప్పుడు కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత ఎంతో కడదాం మనం. ఎలాగ వస్తుంది దీని యొక్క ఈ విధంగా మనకి సిలిండర్ ఉంది. ఈ సిలిండర్ యొక్క మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా కర్వర్డ్ సర్ఫేస్ ఏరియాని కట్టాలంటే మనకి ఇది దీని యొక్క ఇది ఏ షేప్ సర్కంఫరెన్స్ ఉంది కదా, సర్కంఫరెన్స్ ఈ సర్కిల్ షేప్లో ఉంది. ఇలాగా ఈ సర్కిల్ షేప్లో ఇలా ఉంది. దీని యొక్క రేడియస్ ఆర్ అయితే మనకి సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటి, ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి దీనికి సర్కంఫరెన్స్కి 2πr. ఇప్పుడు ఏమిటి మల్టిప్లై చేయాలి, హెచ్ ఎట్టి మల్టిప్లై చేస్తే దీని యొక్క ఏమొస్తుంది కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా రావాలంటే 2πr ఇంటూ హెచ్. దీన్ని మనం ఇది ఉంది కదా, దీన్ని ఇలా కట్ చేసాం అనుకోండి, కట్ చేసి మనం విడదీస్తే ఇది ఏ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. అంటే ఏ షేప్లో ఉంది, ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది. అంటే ఇది లెంగ్త్, ఇది బ్రెత్. ఇక్కడ లెంగ్త్ అంటే ఏంటి, ఇది ఇలా చేసాం అంటే
సర్కంఫరెన్స్ 2πr, అలాగే హెచ్ హైట్ హెచ్ 2πr ఇంటూ హెచ్. మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కట్టాం, ఎంత వచ్చింది 2πr ఇంటూ హెచ్ వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ ఎలా రాయొచ్చు మనం 2πr ఇంటూ హెచ్, 2πr హెచ్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ సర్క్యులర్ కింద ఉన్న ఏరియా ప్లస్ పై ఉన్న ఏరియా. అంటే ఇది సర్కిల్ షేప్లో ఉంది కదా, దీని యొక్క ఏరియా ఏంటి మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే ఇది ఏరియా, దాని ఏరియా ఎంత పై ఆర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత పై ఆర్ స్క్వేర్, అంటే దీని ఏరియా పై ఆర్ స్క్వేర్, దీని ఏరియా పై ఆర్ స్క్వేర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కలిపితే మొత్తం అవుతుంది టోటల్ సర్ఫేస్ ఏరియా మనకు వస్తుంది. మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత, ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది 2πrh ప్లస్ ఈ ఏరియా సర్కిల్ యొక్క ఏరియా ఎంత పై ఆర్ స్క్వేర్, అలా ఇదొకటి పై ఆర్ స్క్వేర్ ప్లస్ పై ఆర్ స్క్వేర్ 2πr స్క్వేర్. రెండిట్లో కామన్గా ఉంది 2 ఉంది, నెక్స్ట్ పై ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, కాబట్టి 2πr కామన్ తీస్తే ఏముంటుంది ఇక్కడ 2πr తీసాం కామన్, ఇంకేముంది ఇక్కడ హెచ్ ప్లస్ 2πr కామన్ తీసాం, ఇక్కడ ఆర్ స్క్వేర్ కాబట్టి ఇంకేముంటుంది ఆర్ ఉంటుంది. ఆ విధంగా మనం దాని యొక్క ఏరియా కట్టాం. నెక్స్ట్ వాల్యూమ్ కట్టాలి. వాల్యూమ్ అంటే ఇది డ్రాప్లో ఉన్న ప్లేస్. ఇవి ఎలా కడతాం మనం వాల్యూమ్ని, ఏరియా ఇంటూ హైట్ అనమాట. ఏరియా ఇంటూ మనకి వాల్యూమ్ ఆఫ్ రెగ్యులర్ సర్క్యులర్ సిలిండర్. ఈ సిలిండర్ యొక్క వాల్యూమ్ కట్టాలి. వాల్యూమ్ అంటే లోపల ఉన్న ప్లేస్ మాట, దీని వాల్యూమ్ కడతాం. వాల్యూమ్ ఎలాగ వస్తుంది ఏరియా ఆఫ్ బేస్ అనమాట. ఇది బేస్ ఏంటి, ఇక్కడ సర్కిల్ ఉంది, దీని యొక్క ఏరియా ఇంటూ హైట్. ఈ ఏరియాని హైట్ని మల్టిప్లై చేస్తే మనకు వాల్యూమ్ వస్తుంది, దీని యొక్క వాల్యూమ్ వస్తుంది. అంటే ఇది సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి దీని యొక్క ఏరియా ఏమవుతుంది పై ఆర్ స్క్వేర్. సర్కిల్ యొక్క ఏరియా పై ఆర్ స్క్వేర్, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. కాబట్టి దీన్ని ఏమిటి మల్టిప్లై చేయాలి, హైట్ ఎట్టి మల్టిప్లై చేస్తాం. హైట్ హెచ్ కాబట్టి పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్, అంటే పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది దీని వాల్యూమ్. ఈ విధంగా మనం లాటరల్ లేదా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సర్క్యులర్ సిలిండర్కి ఏంటి మనకి 2πr స్క్వేర్ హెచ్, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అని కూడా రాసుకున్నాం ఒకటి. అలాగే వాల్యూమ్ ఆఫ్ సర్క్యులర్ సిలిండర్కి ఏంటి పై ఆర్ స్క్వేర్ హెచ్. ఈ విధంగా మనం ఫార్ములాస్ని బట్టి పట్టకుండా దాన్ని అర్థం చేసుకుని ఇలా గుర్తుంచుకుంటే మనం ప్రాబ్లం చేసినప్పుడు కూడా మనకి ఈజీగా చేయగలం. రైట్ సర్క్యులర్ కోన్ యొక్క సర్ఫేస్ ఏరియా అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా కొద్దాం. అంటే మనం ఇలాగ సర్కిల్ తీసుకున్నాం అనుకోండి, ఈ సర్కిల్ సెంటర్ ఇది రేడియస్ ఆర్, ఇది కూడా రేడియస్ ఆర్. ఇప్పుడు దీన్ని ఇలాగా కట్ చేస్తే ఈ ముక్కని ఇలా కట్ చేసాం అనుకోండి, ఈ షేప్లో వస్తుంది. ఇది రేడియస్ ఆర్. ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసింది ఇలా ఉంది. దీన్నే మనం సెక్టర్ అంటాం, స్మాల్ సెక్టర్. దీన్ని ఇలా మనం ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఒక కోన్ టైప్లో వచ్చింది, కోన్ టైప్లో వస్తుంది. ఇలా ఈ కోన్కి ఇక్కడ కింద సర్కిల్ షేప్లో ఉంటుంది ఇలాగా. ఇప్పుడు ఈ విధంగా కోన్ ఎలా ఉంటుందంటే మనకి ఇలా ఉంటామండి, ఇలా కోన్ ఉంటుంది. ఇది సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి
దీని సెంటర్ నుంచి ఇక్కడికి రేడియస్ ఆర్. ఇది స్లాంట్ హైట్ ఎల్. మనకి ఇప్పుడు దీని యొక్క సర్ఫేస్ ఏరియా కట్టాలి. సర్ఫేస్ ఏరియా అంటే ఈ విధంగా ఉంది కదా కోన్, మనకి దీని చుట్టూ ఉన్నది ఈ సర్ఫేస్ ఏరియా కావాలి. సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఇది పై ఆర్ ఎల్ అన్నమాట. ఫార్ములా ఏంటి? పై ఆర్ ఎల్. దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి? పై ఆర్ ఎల్ కోన్కి. అలాగే దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలనుకోండి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ కింద ఉన్న సర్కిల్ సర్ఫేస్ ఏరియా. సర్కిల్ షేప్లో ఉంది కదా, కాబట్టి ఈ సర్కిల్ యొక్క ఏరియా. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చింది మనకి? పై ఆర్ ఎల్ ప్లస్ ఏం యాడ్ చేయాలి? కింద సర్కిల్ షేప్లో ఉంది. దీని యొక్క ఏరియా ఏంటి? సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. కాబట్టి పై ఆర్ స్క్వేర్ యాడ్ చేయండి. రెండిట్లో కామన్ ఏముంది? దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్. ఇక్కడ కూడా పై ఆర్ ఉంది. పై ఆర్ కామన్ తీసాం అనుకోండి. పై ఆర్ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? ఎల్ ఉంటుంది. ప్లస్ మధ్యలో ప్లస్ ఉంది. ఇప్పుడు కూడా పై ఆర్ తీసాం. ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్ కదా. ఒక పై ఆర్ తీసాం, ఇంకేముంటుంది? ఆర్ ఉంటుంది. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. నెక్స్ట్ వాల్యూమ్ అంటే లోపలన ఈ కోన్లో లోపలన ఈ ప్లేస్ని ఏమంటారంటే వాల్యూమ్ అంటారు. వాల్యూమ్ ఎలా వస్తుంది మనకి? వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. పై ఆర్ స్క్వేర్ హెచ్. ఆర్ అంటే రేడియస్, హెచ్ అంటే దీని యొక్క హైట్ అనమాట. ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇది హైట్, ఇది స్లాంట్ హైట్, ఇది కోన్ యొక్క హైట్ అనమాట. ఈ విధంగా మనం కోన్ యొక్క సర్ఫేస్ ఏరియాకి పై ఆర్ ఎల్, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియాకి పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్, వాల్యూమ్కి 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ పై అంటే వాల్యూ ఎంత? పై వాల్యూ 22/7. నెక్స్ట్ స్పీర్ యొక్క లాటరల్ సర్ఫేస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎలా కడతాం మనం? ఇదంతా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మనకి ఇది మామూలుగా సర్కిల్ అనుకోండి. సర్కిల్కి ఏరియాకి ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. అలాగే స్పీర్కి సర్ఫేస్ ఏరియాకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే 4/5 పై ఆర్ స్క్వేర్. స్పీర్ యొక్క మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా గురించి నేర్చుకున్నాం. అలాగే వాల్యూమ్ కూడా నేర్చుకున్నాం. మనకి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే మనకి ఈ సర్కిల్ యొక్క ఏరియా తెలుసు మనకి. దీని ఆర్ అనుకుంటే దీని ఏరియా అంటే మనకి పై ఆర్ స్క్వేర్. ఈ సర్కిల్కి పై ఆర్ స్క్వేర్. అలాంటి సర్కిల్ 4 టైమ్స్ ఎంత ఉంటుందో దీని యొక్క సర్ఫేస్ ఏరియా కూడా సేమ్ అంత ఉంటుంది అన్నమాట. సర్కిల్ ఏరియాకి 4 టైమ్స్ అన్నమాట. అంటే దీని రేడియస్ ఎంత ఉంటుంది? దీని రేడియస్ ఆర్ అనుకుంటే దీని రేడియస్ కూడా ఆర్ ఉండాలన్నమాట. ఆ విధంగా తీసుకున్నప్పుడు మనం 4 టైమ్స్ ఉంటుంది అన్నమాట సర్కిల్కి ఏరియాకి. స్పీర్ ఏరియా 4 టైమ్స్ ఆఫ్ పై ఆర్ స్క్వేర్ అన్నమాట. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా సేమ్ అవుతుంది. వాల్యూమ్ 4/3 ఇంటూ పై ఆర్ క్యూబ్. నెక్స్ట్ సెమీ స్పీర్ అంటే మనం ఈ స్పియర్ని అడ్డంగా ఇలా 2 భాగాలు చేసాం అనుకోండి. 2 సమాన భాగాలు చేసినప్పుడు ఒక సగభాగం వస్తుంది కదా ఇలాగా. ఈ సగభాగాన్ని ఏమంటామంటే ఈ భాగాన్ని మనం హెమిస్పియర్ అంటాం. హెమిస్పియర్ రేడియస్ ఆర్. ఇప్పుడు అంటే దీనిలో సగం, దీనిలో హాఫ్. అంటే మనం ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కట్టాలంటే టోటల్ ఎంత వచ్చింది మనకి? 4 పై ఆర్ స్క్వేర్. దీనిలో హాఫ్ తీసుకున్నాం కాబట్టి దీనిలో 4 పై ఆర్ స్క్వేర్లో హాఫ్ తీసుకుంటాం. హాఫ్ ఇంటూ హాఫ్ అనమాట. అంటే దీనిలో సగమే కదా, మొత్తం దీనిలో సగం హెమిస్పియర్ అంటే. కాబట్టి దీనిలో హాఫ్ తీసుకుంటాం. హాఫ్ అంటే 1/2. 2 క్యాన్సిల్ అవుతే ఏమవుద్ది? 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 2 సార్ 2 పై ఆర్ స్క్వేర్. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి హెమిస్పియర్కి ఏమవుతుందంటే 2 పై ఆర్ స్క్వేర్.
అదే స్పియర్కి 4πr². నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దీనికి స్పియర్కి ఎంత 4πr². మరి దీనికి కూడా దీనిలో సగం అవుతుందా చూడండి. అంటే మనం దీనిలో సగం టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, ఈ ఏరియా చుట్టూ ఉన్న ఈ సగంలో చుట్టూ ఉన్న ఏరియా ప్లస్ ఈ పైన ఈ సర్కిల్ షేప్లో ఉంటుంది దాని ఏరియా, అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంత 2πr² ప్లస్ పైన ఉంది కదా ఇది ఇది సర్కిల్ ఇలాగా సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి దీన్ని రేడియస్ r కాబట్టి దీని యొక్క ఏరియా ఎంత అవుతుంది, సర్కిల్ యొక్క ఏరియా πr². అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ సర్కిల్ ఏరియా అనమాట. అంటే πr² యాడ్ చేయాలి. మొత్తం టోటల్ ఎంత అవుతుంది 2πr². ఇది πr². అంటే ఇక్కడ 2 πr²లు ఉన్నాయి, ఇక్కడ ఒక πr² ఉంది. మొత్తం టోటల్ కలిపితే ఎంత అవుతుంది 3πr². నెక్స్ట్ వాల్యూమ్ అంటే ఇందాక మనం స్పియర్కి వాల్యూమ్ ఎంత 4/3 × πr³ కదా. ఇందులో మనకి వాటర్ ఎంత పడుతుందో దీన్ని సగం చేసాం అనుకోండి, దీన్ని ఆఫ్ చేస్తే దీనిలో ఇందాక గ్లాస్ పడితే గ్లాసులో సగం నీళ్ళు పడుతుంది, దీనిలో ఆఫ్. అంటే కరెక్ట్గా దీనిలో సగం ఉంటుంది వాల్యూమ్. అంటే స్పియర్ యొక్క వాల్యూమ్లో సగం ఉంటుంది హెమిస్పియర్. ఈ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. అప్పుడు ఏమవుద్ది 1 2 2 2/3 πr³ దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 πr³ అనేది వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అవుద్ది. ఈ విధంగా మనం స్పియర్ హెమిస్పియర్ రెండు కూడా, స్పియర్ వచ్చిందంటే మనకి హెమిస్పియర్ ఈజీగా వస్తుంది. స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా πr², 4πr². అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా సేమ్ అదే అవుతుంది 4πr². వాల్యూమ్కి ఏంటి 4/3 πr³. నెక్స్ట్ హెమిస్పియర్కి దీనిలో సగం అంటే 1/2 వేసుకుంటే సరిపోతుంది, 2πr² అవుతుంది. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మాత్రం ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ ఈ పైన ఉన్న బేస్ అన్నమాట. బేస్ అనుకుంటే మనం దీని సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి πr² కలిపితే మొత్తం 3πr² అవుద్ది. అలాగే వాల్యూమ్ తీసుకుంటే మనం దీనిలో సగం అంటే 1/2 పెట్టి మనం మల్టిప్లై చేస్తే 2 4లో 2 టైమ్స్ పోద్ది, 1 2 2/3 πr³. ఇక్కడ r అంటే రేడియస్, నెక్స్ట్ π అంటే 22/7. నెక్స్ట్ మనం రైట్ ప్రిజం ఈ విధంగా ఉంటుంది. దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కట్టాలంటే ఫార్ములా ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. మన క్యూబాయిడ్లో దాని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎలా కట్టే మనం దాని యొక్క పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ వేసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా రైట్ ప్రిజంకి పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది సర్ఫేస్. ఎండ్ సర్ఫేస్ ఉంటాయి కదా, దాన్ని ఆ రెండింటిని యాడ్ చేసుకుంటే మొత్తం టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుందన్నమాట. నెక్స్ట్ వాల్యూమ్ ఎలా వస్తుందంటే ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. మనం ఆల్రెడీ తెలుసు, ఈ ఏరియాని హైట్ ఎట్టి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది వాల్యూమ్ వస్తుంది. కాబట్టి ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అనమాట. నెక్స్ట్ రైట్ పిరమిడ్ ఈ విధంగా ఉంటుంది. పిరమిడ్ మీకు తెలుసు కదా. దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎలా వస్తుందంటే 1/2 ఇంటూ పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ స్లాంట్ హైట్ అన్నమాట. 1/2 ఇంటూ పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ స్లాంట్ హైట్ అన్నమాట. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఇక్కడ వచ్చిన లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ప్లస్ ఏరియా ఆఫ్ ది బేస్. దాని ఏరియా ఆఫ్ ది బేస్కి ఏం చెప్తాం లాటరల్ సర్ఫేస్ యాడ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వాల్యూమ్ కావాలంటే 1/3 ఇంటూ ఏరియా ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్. ఇక్కడ కూడా 1/3 ఏరియా ఆఫ్ ది బేస్ వేసుకుని ఇంటూ హైట్ ఇటు మల్టిప్లై చేస్తే దీని యొక్క వాల్యూమ్ వస్తుంది. ఈ విధంగా ఈ ఫార్ములాలన్నీ కూడా మనం మీకు బాగా గుర్తుంచుకుంటే దీని మీద వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మీరు ఈజీగా చేయగలరు. తర్వాత వీటిని ఆధారంగా చేసుకుని
ఈ వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.